గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నేమ్. ఇవాళ వీడియో వచ్చేసి మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం పల్లీలు వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాతకి అందులోనే మనము పిడికడన్ని నువ్వులు తీసుకోవాలి. చూడండి నేను తీసుకునే విధంగా నువ్వులు తీసుకొని నువ్వులు కూడా మంచిగా వేపుకోవాలి. వాటిని వేపుకునే ముందు మనము కింద గ్యాస్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. అందులో మనం మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, వీటన్నీ వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. అలాగే దాంట్లో మనము జీలకర్ర, మెంతులు, ధనియాలు, వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మంచిగా. పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మనం వంకాయ మసాలా కదండి, వంకాయలు కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి వాటర్లో, సాల్ట్ వాటర్లో. ఎందుకంటే ఆ వంకాయ కట్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే వంకాయ అనేది చేదు వారుతుంది, అది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం వంకాయ కర్రీ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో కంపల్సరీగా వేసుకోవాలి. నేను ఇలా కట్ చేసే విధంగా మీరు కూడా అలానే కట్ చేసుకోండి వంకాయలు. వంకాయలన్నీ నేను ఇందాక చెప్పానుగా సాల్ట్ వాటర్ అని అందులో నేను వేసేసుకుంటున్నాను. పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. వంకాయలు నీట్గా మనం చేతితో ఇట్లా రబ్ చేసుకోవాలి. దాని మీద ఉన్న డస్ట్ కానీ పోతుంది వాటర్లో, సాల్ట్ వాటర్. ఓకే, ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయింది. అందులో నేను వంకాయలు వేసేసుకున్నాను. వంకాయలు వేసుకునే ముందు మనం కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే అది చిట్పట అంటుంది కదా, మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. నేను పక్కన ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయల్ని కలుపుకుంటున్నాను, అంటే ఫ్రై చేసుకోవాలి మనం వంకాయలు. పక్కన ఒక మిక్సీ జార్లో నేను 2 టమాటోస్ని టమాటా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు వంకాయలు ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు నేను పక్కన ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను వంకాయలన్నీ. ఇప్పుడు అదే కడాయిలో మనము జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికండి ఇది. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఫ్రై కావాలంటే అందులో మనం సాల్ట్ వేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయి, అంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ మనకి. ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాతకి అందులో అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కలిపిన తర్వాతకి అందులో నేను పసుపు వేసుకున్నాను. పచ్చివాసన పోగానే అల్లం పేస్ట్ది అందులో నేను ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా, అదే టమాటా పేస్ట్ అందులో వేసుకున్నాను. ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాతకి కారం పొడి వేసుకున్నాను. మనం ఇందాక మసాలా ఉంటుంది కదా, అది గ్రేవీ అనేది మనం వేసేసుకోవాలి కడాయిలో, మిక్సీ చేసుకొని. ఇప్పుడు అది మొత్తం పచ్చివాసన మీద ఫ్రై చేసుకొని, ఫ్రై అయినాక అందులో మనం వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కూడా వంకాయలకు మసాలా పట్టుకోవాలి. మనం ఇందాక చెప్పాను కదండి, నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ రసాన్ని అనేది ఇందులో వేసేసుకోవాలి కర్రీలో. కొంచెం చింతపండు రసంలో వంకాయలు అనేది మగ్గుకున్న తర్వాతకి ఫ్లేవర్ అనేది వంకాయకి పట్టుకున్న తర్వాతకి అందులో మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి
ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడు మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. ఎంతో ఎమ్మి అయిన టేస్టీ అయిన మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చేటప్పుడు మనం ఇది వంకాయ కర్రీ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది తెలుసా. సో మనం లాస్ట్కి కొత్తిమీర ఉంటుంది కదా, దాంతోపాటు గార్లిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.